హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజున మనము కార్తీక పురాణము 18వ అధ్యాయము పారాయణం చేయవలసి ఉంది. ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కార్తీక పురాణము 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠ ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ బోధన వలన నా అజ్ఞానము నశించినది. నా అనుమానము తీర్చి జ్ఞానము ఉపదేశించారు. నేటి నుండి మీ శిష్యుడనైతిని. నాకు తండ్రి, గురువు, దైవము సమస్తమును మీరే. నా పూర్వపుణ్య ఫలము వలనే కదా మీ వంటి పుణ్యాత్ముల సాంగత్యం నాకు కలిగినది. కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఎట్లు చేయవలనో, వాటి వల్ల వచ్చే ఫలములను ఏమిటో దయచేసి తెలియజేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అందుకు అంగీరసముని, నీవు అడిగిన ప్రశ్నలన్నీయును మంచివి. అవి అందరికీ ఉపయోగార్థమైనవే కనుక చెప్తాను, శ్రద్ధగా విను. ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానము లేనివానిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు. అలాంటి ఆత్మ జ్ఞానము కలుగుటకే మంచి పనులు చేయవలెననే అన్ని శాస్త్రములు ఘోషిస్తున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలములు పరమేశ్వరునకు అర్పించినచో వానికి జ్ఞానము కలుగును. ఈ శరీరం నీటి బుడగలాంటిది. కష్టం, సుఖం, సంతోషం, విచారం అనేవి శరీరానికే గాని ఆత్మకు ఉండవు. ఆత్మజ్ఞానం కలగడం కోసం కర్మలు చేయాలి. ఈ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ విధంగా జ్ఞాని అయి ఆత్మను తెలుసుకోవాలి. కనుక వేద విధులను, వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చేయాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాతః స్నానంతో పాటు సంధ్యావందనము, హోమజపాలు తప్పక చేయాలి. ఆత్మ అంతఃకరణానికి, దాని వ్యాపారాలకు సాక్షి. చైతన్యము ఆత్మ యొక్క రూపం. అదే సత్యం. సత్యము, ఆనందము ఆత్మస్వరూపం. అదే బుద్ధికి సాక్షి. దానినే ఆత్మ అంటారు. దేహము పృథివ్యాది పంచభూతాల మాత్రల వల్ల పుట్టుతుంది కనుక అది ఆత్మ కాదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ప్రకాశించేటట్లు చేసేదే ఆత్మ. వాటికి స్వయం ప్రకాశ శక్తి లేదు. ఇవన్నీ జడ పదార్థాలు. వానిని ప్రకాశింపచేసేదే ఆత్మ. అదే నేను అనేది. దేనివల్లను మార్పు పొందక జాగ్రత్తావస్థలో, సుషుప్తిలో, స్వప్నంలో దేనిని అంటే జీవుణ్ణి నడిపించేది ఆత్మ. అదే నేను. ఘటమును ప్రకాశింపచేసేది దీపం ఘటం కన్నా వేరే కాదు. అలాగే దేహమును, ఇంద్రియాలను ప్రకాశింపచేసే బోధ జ్ఞానమూర్తి ఆత్మ అయి వేరే ఉంటున్నాడు. అదే నేను. సర్వజ్ఞునిగా, సర్వశక్తి సంపన్నుడిగా వేదాలు చెప్తున్నవాడే ఆత్మ. అదే నేను. ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మ అంటే ఏమిటని? ఆ బ్రహ్మ పదార్థమే నేను. శమ దమాన్ని సాధన సంపత్తితో శ్రవణ మననాదులకు సంక్రమంగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అనే వాక్యార్థబోధ దృఢంగా తెలుసుకోవాలి. వేదం వల్లను, గురు అనుగ్రహం వల్లను జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలుగుగని సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతుంది. తరువాత కొంతకాలం ప్రారబ్ధ కర్మను అనుభవించి ఆపై సుస్థిరమైన ముక్తిని పొందడం అవుతుంది. ప్రారబ్ధ కర్మ విచ్ఛేదానికి, ఈ ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చేయాలి. అది చేసే మార్గాన్ని సద్గురువు వల్ల తెలుసుకోవాలి. అలా తెలుసుకొని చేసిన ఆ కర్మఫలాన్ని ఈశ్వరార్పణమస్తు అని ధారపోయాలి. అలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో శ్రవణ మననాదుల్ని అభ్యసించి తెలుసుకున్నవాడై బంధ విముక్తుడవుతాడు, మోక్షం పొందుతాడు.
అని అంగీరస మహాముని చెప్పాడు. సూర్య చంద్ర గ్రహణ సమయముల అందు తదితర పుణ్యదినముల యందు స్నానము తప్పక చేయవలెను. ప్రాతకాలమున స్నానము చేసి సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను. ఆ విధంగా చేయనివాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసంలో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి 4 విధాలైన పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి. ఈ విధంగా కార్తీక మాసంలో చేసిన వారికి 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు వెళ్ళుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ఇలా ప్రశ్నించారు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతం అని చెప్తారు కదా, ఆ వ్రతం ఎందుకు చేయాలి? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును చేశారా? ఆ వ్రతము యొక్క ఫలము ఏమిటి? ఏ విధంగా చేయాలి? వివరముగా తెలియజేయమని కోరాడు. అందుకు అంగీరసుడు ఇట్లు చెప్పసాగాడు. చాతుర్మాస వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషుని పాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఆ 4 మాసములకే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతం అనే పేర్లు కలవు. ఈ 4 మాసములలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నాన దాన జప తపములు మొదలైన సత్కార్యాలు చేసినచో సంపూర్ణ ఫలము కలుగును. ఈ విషయం శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ వివరాలు తెలియజేస్తాను వినుము. పూర్వము కృతయుగంలో వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదములు చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుని వద్దకు నారద మహర్షి వచ్చి, పద్మనేత్రుడును 4 చేతులు కలవాడును 1,000,000 సూర్య ప్రకాశమానముతో ప్రకాశించడి శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలబడి ఉండగా, అంతటా శ్రీహరి నారదుణ్ణి చూసి ఏమియూ తెలియని వాని వలె చిరునవ్వుతో, నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఏమి ఉండును? మహామునుల యొక్క కార్యక్రమాలు ఎలాంటి విఘ్నములు లేకుండా సాగుచున్నాయా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములకు క్రమము తప్పకుండా చేయుచున్నారా? ప్రపంచము ఏ అరిష్టములు లేకుండా ఉన్నది కదా అని అడిగాడు. అంతట నారదుడు శ్రీ మహావిష్ణువునకు లక్ష్మీదేవికి నమస్కరించి, ఓ దేవా, ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయములు ఏమీ లేవు. అయినా నన్ను చెప్పమని అడిగారు కనుక చెప్పెదను వినండి. ప్రపంచంలో కొందరు మనుష్యులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగ్గా చేయటలేదు. వారు ఎట్లు విముక్తులు కాగలరో నాకు తెలియటం లేదు. కొందరు తినకూడని పదార్థములను తినుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. మరికొందరు సదాచారులుగా, ఇంకొందరు అహంకారులుగా, పరనింద పరాయణులుగా జీవితాన్ని గడుపుచున్నారు. అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపుమని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఒంటరిగా తిరుగుచున్నాడు. ప్రపంచమంతను తన దయా దృష్టితో చూసి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచున్నాడు. ఆ విధంగా
తిరుగుచున్న భగవంతుని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండిరి. మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామార్థులై కన్నెత్తైనా చూడకుండా ఊరుకుండిరి. వీరందరి స్థితిగతులను చూసిన శ్రీహరి వీరిని ఏ విధంగా తరింపజేయుదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును వదిలి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల మొదలైన అలంకారములతో నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు బయలుదేరాడు. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు ఆశ్చర్యంతో స్వయముగా తన ఆశ్రమునకు వచ్చిన శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు ఈ విధంగా స్తోత్రము చేశారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మదకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక పురాణ మందలి అష్టాదశోధ్యాయము 18వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. హరి ఓం తత్సత్.